వెల్కమ్ టు జేపాలండే యూట్యూబ్ ఛానల్ jpalanడే.com. చాలా ఇంట్రెస్టింగ్ టూల్ ఇవాళ. చాలామంది సార్ గత 2-3 సంవత్సరాల నుంచి రౌండ్ 1లో ఎంతమందికి అలాట్ అయింది, అలాట్మెంట్ డాటా రౌండ్ వైజ్గా కావాలి, సెకండ్ రౌండ్ కావాలి, థర్డ్ రౌండ్ కావాలి, లేకపోతే మనకు స్టే వేకెంట్ రౌండ్ కావాలి, వాటికి సంబంధించిన డాటా అంతా అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడు కానీ కేఎన్ఆర్హెచ్ఎస్ అండ్ ఎన్టీఆర్హెచ్ఎస్ ఏం చేస్తాయంటే ఒక పీడిఎఫ్ ఫైల్ ఇస్తే ఆ పీడిఎఫ్ ఫైల్ అంతా ఎక్సెల్కి కన్వర్ట్ చేసుకొని చూడడం అంటే చాలా కష్టం. సో ఇప్పుడు ఈ అలాట్ డాటాని ఎలా చెక్ చేసుకోవాలి, మెరిట్ ప్రకారంగానే సీట్ అలాట్ అయిందా, ఎలా జరుగుతుంది ఈ అలాట్మెంట్లో, దాంట్లో రిజర్వేషన్ కేటగిరీ ఏంటి అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది వీడియోని చూస్తున్నారు, జస్ట్ ఒక 1 సెకండ్లో వచ్చి చిన్న లైకే కాబట్టి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనకు ఇక్కడ ఉన్నటువంటి టూల్స్లో అలాట్ కౌంట్ అయితే ఆల్రెడీ మనం చూసాం. మరి అలాట్ కౌంట్ చూసాము, ఆ అలాట్మెంట్ కౌంట్లో ఉన్న డాటా చూసుకోవాలనుకుంటే అలాట్మెంట్ కౌంట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ డాటా ఉంది? 5 ఇయర్స్ డాటా. 2025 సెలెక్షన్ చేసుకుందాము. ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్షన్ చేసుకొని ఈసారి రౌండ్ 2 చూద్దాం. రౌండ్ 2 ఇక్కడ ఆల్ కాలేజెస్ సెలెక్షన్ చేసుకోండి, అంటే ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్. దీంట్లో మరి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం మంది డాటా అనేది చూద్దామా, ఓన్లీ ఒక ఓసీ క్యాస్ట్కి సంబంధించిన డాటా చూద్దామా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆల్ సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. ఇంతకుముందు చెప్పాను మనకి ఎన్ని సీట్లు అయితే ఉంటున్నాయో అన్ని సీట్లు ఫిల్ చేశారా లేదా అనేది కౌంట్ వచ్చింది. మరి కౌంట్ అయితే వచ్చింది, మరి ఎవరికి సీట్ ఇచ్చారు అదంతా కూడా అలాట్ డాటాలో ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే వాళ్ళ సీరియల్ నెంబరు, వాళ్ళ రూల్ నెంబరు, వాళ్ళ ఒరిజినల్ క్యాస్ట్ ఏంటిది, వాళ్ళ లోకాలిటీ ఏంటిది, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఆ కాలేజీ ఏ రీజియన్ కింద ఉంది, వాళ్ళకు స్కోర్ ఎంత వచ్చింది, వాళ్ళ సీట్ కేటగిరీ ఏంటిది, అదేవిధంగా వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళ రిమార్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడవచ్చు. ఒకసారి ఈ డాటా కొంత కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబరు, ఈ సీరియల్ నెంబర్ దగ్గర మనకి ఏమేమి డాటా ఉంది ఒకసారి చూద్దాం. రూల్ నెంబర్ అంటే క్యాండిడేట్కి సంబంధించి ఏ రూల్ నెంబర్ ఉంది, ఈ క్యాండిడేట్ ఒరిజినల్ క్యాస్ట్ ఏంటిది, ఇతని ఒరిజినల్ లొకాలిటీ ఏంటిది, ఏయునా ఎస్వీనా, ఇతనికి ఎక్కడ సీట్ అలాట్ అయింది, ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇది ఏ రీజియన్లో ఉంది, ఏయులో ఉంది, అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, ఓకే. మరి అతనికి ర్యాంక్ ఎంత వచ్చింది చూద్దామా. అతనికి ర్యాంక్ ఎంత వచ్చింది అంటే కనుక అతని స్కోర్ ఎంత వచ్చింది, స్కోరు మనకు 572 వచ్చింది. ఇతనికి ఏ కేటగిరీ కింద సీట్ వచ్చింది చూద్దాం. ఇంతకుముందు చెప్పాను ఇతను ఎవరు, ఏయు క్యాండిడేట్, కానీ ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఏపీయూఆర్ అంటే నాన్ లోకల్ కింద సీట్ అలాట్ అయింది. అంటే లోకల్ వాళ్ళకు నాన్ లోకల్ సీట్ అలాట్ అవుతుందా? ఎవరైతే టాపర్స్ ఉంటారో టాపర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏపీయూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ సీట్లో కూడా ఎలిజిబిలిటీ. వాళ్ళు ఏయూలో ఉండని, ఎస్వీలో ఉండని, ఏపీ నాన్ లోకల్లో ఉండని, ఎక్కడ ఉన్నా కూడా ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబిలిటీ. మరి ఇక్కడ ఇవన్నీ ఏంటి సార్, అతను పెట్టుకున్నటువంటి ఆప్షన్. మరి P2 ఏంటిది, ఇది ఫేజ్ 2 మన రౌండ్ 2లో చూసుకున్నాం కాబట్టి. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్లో ఏపీ అన్రిజర్వ్డ్లో ఓసీ క్యాస్ట్ ఫీమేల్ కేటగిరీ కింద జనరల్ కేటగిరీ కింద సీట్ అలాట్ అయింది. సో ఈ విధంగా రిపోర్ట్ చూడవచ్చు. మరి ఈ రిపోర్ట్ వల్ల ఉపయోగం ఏంటి చూద్దాం. ఇంతకుముందే మీకు చూపించాను ఆ పర్టికులర్ టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఇక్కడ 4058 సీట్లు ఫిల్ చేశారు. ఇప్పుడు దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. BCB OC అని టైప్ చేస్తున్నా. ఈ సెర్చ్ బారు మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఎలా అయితే సెర్చ్ చేస్తున్నానో ఈ డాటాను గుర్తుపెట్టుకోండి. BCB ఎందుకు ఇచ్చాను నేను ఇక్కడ, BCB ఎందుకు ఇచ్చాను అనేది ఒకసారి చూపిస్తాను. వీళ్ళ క్యాస్ట్ BCB, ఓకే. మరి వాళ్ళకు వచ్చిన సీట్ ఎక్కడ, ఇతని క్యాస్ట్ BCB అయితే అతనికి ఎక్కడ సీట్ వచ్చింది, OC సీట్ వచ్చింది. ఇతని క్యాస్ట్ BCB AU, మరి ఇతనికి సీట్ ఎక్కడ వచ్చింది, ఏయులో OC జనరల్లో వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఓపెన్ కేటగిరీలో ఎవరైనా మూవ్ అవ్వచ్చు. అలాంటి వారు BCB క్యాస్ట్ అయి ఉండి ఓపెన్ కేటగిరీలో సీటు పొందిన వాళ్ళ కౌంట్ ఎంత ఉండొచ్చు
అంటే వీళ్ళందరూ కూడా ఓపెన్లో సీట్ వచ్చినట్టే. ఎంతమందికో తెలుసా? 56 మందికి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిది? బీసీబీ వాళ్ళు బీసీబీ అయి ఉండి డైరెక్ట్గా ఓపెన్లో సీటు కొట్టిన వాళ్ళు మంచి ర్యాంక్ ఉంది కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఓపెన్లో సీటు సాధించారు. ఇలాంటి డాటా చెక్ చేసుకోవడానికి మీకు ఈ టోటల్ అలాట్మెంట్ డాటా యూజ్ అవుతుంది. ఇంకొక విషయం కూడా చూద్దాం. ఇదే 2024లో ఎంబీబీఎస్లో రౌండ్ 2లో ఆల్ కాలేజెస్ దీంట్లో ఓన్లీ బీసీబీ వాళ్ళకి ఎంతమందికి సీట్ వచ్చింది? ఓన్లీ బీసీబీ వాళ్ళకి చూద్దాం. ఓన్లీ బీసీబీ వాళ్ళకి ఎంతమందికి సీట్ వచ్చిందంటే కనుక 503 మెంబర్స్కి సీట్ వచ్చింది. వీళ్ళందరూ కూడా బీసీబీ వాళ్ళే. మరి ఇతని నెంబర్ పైన ఒక్కసారి క్లిక్ చేస్తే ఇతనికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి? గుంటూరు మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చింది? ఇక్కడ చెక్ చేసుకుంటే ఫీమేల్ కేటగిరీ కింద చూడండి, ఫీమేల్ కేటగిరీ కింద సీట్ వచ్చింది. ఇక్కడ ఏమని వేశారు? ఎంఆర్సీ. అంటే ఎంఆర్సీ అంటే ఏంటిది? ఓ రకంగా ఓపెనే. ఇక్కడ ఇతను ఎప్పుడైతే ఎంఆర్సీ అవుతాడో ఇంకొక సీటు వాళ్ళ కేటగిరీలో క్రియేట్ అవుతుంది. ఈ ఎంఆర్సీ ఏంటిది ముందు ముందు నేర్చుకుందాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషను మీకు జస్ట్ ఒక సింగిల్ క్లిక్ ద్వారా టోటల్గా ప్రతి రౌండ్లో ఎంతమందికి సీట్ అలాట్ అయింది, వాళ్ళ డాటా ఏంటి, మరి మీ కేటగిరీలో ఎంతమందికి సీట్ అలాట్ అయింది, అలాట్ అయిన వాళ్ళ ర్యాంక్ ఎక్కడ ఆగింది, వాళ్ళ మెరిట్ ర్యాంక్ ఎక్కడ ఆగింది, వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా, మరి ఎంతమంది నాట్ రిపోర్ట్ కొట్టారో చూద్దామా. ఇక్కడ నాట్ అని టైప్ చేస్తున్నాను. ఒక్కరు నాట్ రిపోర్ట్ కొట్టారండి. ఎందుకు? ఏపీఎన్ఎల్ బిఎంసీటీలో సీట్ వచ్చింది. ఒక్కసారి చెక్ చేద్దామా. ఇతని పైన క్లిక్ చేశాను, నాట్ రిపోర్ట్ కొట్టాడు. ఇతను నాన్ లోకల్, మేబీ వేరే స్టేట్లో మరి లోకల్లో ఎక్కడైనా సీట్ వచ్చిందేమో తెలియదు, లేదంటే ఎక్కడైనా జాయిన్ అయ్యేవాడు కూడా తెలియదు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంతమందికి సీట్ అలాట్ అయింది, అలాట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా అనేది దేని బేస్ చేసుకొని చెప్పొచ్చండి. మనం ఈ అలాట్మెంట్స్ డాటాని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఈ అలాట్మెంట్ డాటా టూల్ ఈ విధంగా యూజ్ అవుతుంది. మరి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు టూలు, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మీకు నిజంగానే ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అంటే నా వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి హాయ్ ఐఎమ్ నీట్ అని చెప్పేసి ఒక మెసేజ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.